మనం చూస్తా ఉన్నాం సాక్షాత్తు ఏకంగా దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సాక్షిగా తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో కొనసాగిన 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం అనేది దేశ చరిత్రలోనే స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని సాక్షాత్తు జాతీయ ఎకనామిక్ సర్వే కొనియాడుతూ ఉంటే ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటే మరోవైపు ఆ నాయకత్వం పైన కేసీఆర్ గారి పైన ఇలాంటి వేధింపుల పర్వాన్ని సాగించడం అనేది అత్యంత దుర్మార్గమని క్రిషాంక్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం నందినగర్ వెళ్దాం. మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. భాస్కర్, చూసాం మనం కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అక్కడ నుంచి? సీతారామరాజు, ఇవాళ నందినగర్ను ఒక పూర్తిగా పోలీస్ పహారాలు ఇనుప కంచెలతో నింపినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు జాయింట్ సిపి విజయ్ కుమార్తో పాటు ఎస్పీ ఐపీఎస్ అధికారి నారాయణ రెడ్డి, అదేవిధంగా ఐఓ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరితో పాటు శ్రీధర్, కేఎస్ రావు, రవీందర్ రెడ్డి, ఇతర 4 ఎస్ఐ స్థాయి అధికారులు కూడా విచారణకు హాజరయ్యారు. ముందుగా విచారణకు వచ్చే కంటే ముందే 12 గంటల సమయంలో కేఎస్ రావును పంపించి ఇక్కడ లొకేషన్ ఎట్లా ఉంది, ఎవరెవరున్నారని కనుక్కోవడం జరిగింది. విజయ్ కుమార్ రాగానే నేరుగా లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించారు. ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇద్దరు సీనియర్ న్యాయవాదులు తప్ప ఇంకెవరు కూడా లోపల లేరు. వాళ్ళను కూడా పక్క రూమ్లో ఉంచి పైన కేసీఆర్ గారిని 2వ ఫ్లోర్లో విచారణ సందర్భంగా సిట్ అధికారులు విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఆయన ప్రతి అంశానికి నేను సమాధానం చెప్తానని చెప్పాడు. భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, చట్టసభల్లో ఎన్నికైనటువంటి వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రాల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన క్లియర్గా చెప్పారు. ఎన్ని రకాలుగా చట్టాన్ని ఉపయోగించుకొని, న్యాయాన్ని ఉపయోగించుకొని వాటి లొసుగులతో వాడుకుంటూ తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రజాక్షేత్రంలో అన్ని తేల్చుకునే నాయకుడిగా ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత నాపైన ఉంది. కాబట్టి నేను హాజరవుతానని తను కోరిన చోట కాకుండా తను కోరిన చోట విచారించేటువంటి చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధుడు, 2 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గౌరవం లేకుండా తన ఇంటికి మళ్లీ వచ్చి నోటీసులు అందించి వెళ్లడం, ఇది పూర్తిగా చట్టాన్ని ఉపయోగించుకొని తప్పుదో పట్టించి ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కుట్ర జరుగుతోంది. కాబట్టి ఆ కుట్రను బదులు కొట్టడానికి నేరుగా ఇవాళ ఎర్రవెల్లి నివాసం నుంచి ఆయన 11 గంటలకు బయలుదేరి 12:30 కల్లా ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు అభివాదం చేస్తూ ఉంటే ఆయన వెంట తమ అభిమాన నాయకుడిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి అంశంలో తీవ్రంగా మానసికంగా క్షోభకు గురవుతూ ఉంటే ఆయన వెంట అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు గుండెల్లో కొలువైనటువంటి కేసీఆర్ కోసం వందలాది మంది కాన్వాయ్తో ఆయన ఇక్కడ చేరుకున్నారు. కానీ పోలీసులు పూర్తిగా అడుగడుగున నిర్బంధ కాండను చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం కేవలం అనవసరమైనటువంటి లీగల్గా ఎట్లాంటి శాంటిటీ లేనటువంటి కేసులో కేసీఆర్ని ఇబ్బంది పెట్టే విధంగా అధికారం తమ చేతిలో ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు చేయొచ్చు, చట్టాన్ని ఎట్లా తన చుట్టాల్లాగా వాడుకోవచ్చినటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారో ఇవాళ చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని పెట్టుకొని దావోస్ నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టేలోపు కేసీఆర్ను విచారించారనేటువంటి ఒక రాక్షస ఆనందం కోసం ఇవాళ సిట్ అధికారులు ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 7 గంటల వరకు ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విచారణలో కేసీఆర్ పూర్తిగా సహకరిస్తారని చెప్పాడు. అందుకే నేరుగా విజయ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ముందుగా ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్తో పాటు అక్కడ ఒక ప్రింటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అనుసంధానం చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు కూడా విచారణకు సంబంధించినటువంటి వీడియోస్ను, ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలను చూపించేందుకు ఒక ఏర్పాట్లను అయితే క్లియర్ చేశారు. ఇక లోపల విచారణ మొదలైంది కొద్దిసేపటి క్రితమే. మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నటువంటి కేసీఆర్ లంచ్ చేశారు. ఆయన హరీష్ రావుతో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి తన న్యాయవాదులతో కలిసి లంచ్ చేశారు. లంచ్ తర్వాత 3 గంటలకు విచారణ ప్రారంభమైంది. 2వ ఫ్లోర్లో విచారణ జరుగుతోంది. లోపల ఎవరు కూడా లేరు. కేవలం కేసీఆర్ను మాత్రమే 2వ ఫ్లోర్లో విచారణకు సంబంధించి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, ఇవాళ 160 సిఆర్పిసి అనేటువంటి సెక్షన్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని గైడ్లైన్స్ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన నిన్న ఒక లేఖ రాశారు. 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను తాము కోరుకున్న చోట విచారించాలన్నటువంటి గైడ్ లైన్స్ ఉంది. ఆ గైడ్ లైన్స్ తుంగలో తొక్కడమే కాకుండా పంజాగుట్టలో ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదైతే పంజాగుట్టకు అటువైపు ఉన్నటువంటి బేగంపేట కానీ, సైఫాబాద్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, బంజారాహిల్స్లో కానీ
అక్కడ ఉన్న వారికి మాత్రమే నోటీస్ ఇవ్వాల్సినటువంటి హక్కు ఉంటుంది. కానీ ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నాడు ఆయన గత కొంతకాలంగా. గతంలో మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతంలో ఇన్విటేషన్ కోసం వెళ్ళి అక్కడ సంవత్సరం క్రితం వెళ్ళినటువంటి పరిస్థితి. మొన్న రీసెంట్గా మేడారం సమ్మక్క సారక జాతర సందర్భంగా కూడా మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆహ్వానాన్ని అందించి ఆమె ఆడబిడ్డకు పెట్టేటువంటి పసుపు కుంకుమతో గౌరవించి పంపించారు. అక్కడ ఆయన నివాసం ఉంటున్నట్టు అందరికీ కూడా తెలుసు. కానీ కుట్రపూరితంగా ఇక్కడ ఏదో జరుగుతుందన్నటువంటి సందర్భాన్ని చూపించాలి, మున్సిపల్ ఎన్నికల వేళ లబ్ధి పొందాలనేటువంటి అక్కసుతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతున్నటువంటి మైండ్ డైవర్షన్ జరగాలనేటువంటి దాంతో ఇవాళ అన్యాయాలు అక్రమాలు చేస్తూ అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను పక్కన పెట్టి 420 హామీలను పక్కన పెట్టి ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కేవలం ఒక స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ తెలంగాణ సాధకుడిని 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల ముఖ్యమంత్రి, 2 ఏళ్లుగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో 1% కూడా ఆయన మీద గౌరవం తగ్గకుండా, ప్రేమ తగ్గకుండా 4.5 తెలంగాణ కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిని, తెలంగాణ స్వాప్నికుని వాళ్ళ ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లని వాళ్ళ బానిసలుగా వాడుకుంటూ, వాళ్ళ చెప్రాసిలాగా వాడుకుంటూ ఇవాళ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో ఇవాళ విచారణ సందర్భంగా వచ్చినటువంటి అధికారులు కూడా వాళ్ళు నేరుగా వాళ్ళ కుర్చీలు లోపలికి తీసుకొస్తామని చెప్తున్నటువంటి సంఘటన. కేసీఆర్ గారి ఇంట్లోకి పోలీసులు కుర్చీలతో రావడం అంటే ఎంత హాస్యాస్పదమో మనం తీసుకోవచ్చు. హరీష్ రావు దీన్ని తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో హరీష్ రావు తీవ్రంగా మీరు మీ కుర్చీలు తీసుకొని రావడం ఏంటి అని కూడా సందర్భించి గర్జించినటువంటి సందర్భంలో వెంటనే ఆ మాట వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ విచారణకు వస్తున్న సందర్భంలో ఎక్కడ సందర్భం వస్తే అక్కడ ఇబ్బంది పెట్టే విధంగా, ఏది జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా చేస్తున్నారు. కానీ ఇవాళ రాష్ట్రం సాధించడం అనేటువంటిది తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఒక కళ. ఆ కళను నెరవేర్చడంలో తెలంగాణ ప్రాంతం పైన ప్రేమతో పాటు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వనరులతో పాటు చెరువులు, పంటలకు సంబంధించిన అంశంలో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శవంతంగా 10 ఏళ్ల పాటు చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆయనను ఇంట్రాగేషన్ చేయడానికి వస్తున్నటువంటి అధికారులు కనీసం చట్టం గురించి ఆలోచించకుండా, చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా చూడకుండా ఇష్టానుసారంగా నోటీసులు సర్వ్ చేయడం పట్ల మాత్రం తీవ్రంగా ఆయన మనసును కలిచివేసిందనేటువంటిది ఆయన లేఖలో పేర్కొన్నారు. నిజంగా ఒక నోటీస్ ఇచ్చేటువంటి అధికారులు ఏ గైడ్ లైన్స్ ను పాటించాలనేటువంటిది కూడా తెలియకుండా అక్రమ పద్ధతిలో నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా తీవ్రంగా పరిగణించారు. భవిష్యత్తులో తాను ఎప్పుడు నోటీసులు ఇవ్వాలనుకున్నా, ఎప్పుడు విచారణకు రావాలనుకున్నా ఎర్రవెల్లికి రావాలని చెప్పిన సందర్భంలో కావాలని ఇదొక కుట్రపూరితంగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఇండియన్ టెలిఫోన్ యాక్ట్ ప్రకారం చూస్తే, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ముఖ్యమంత్రి స్థాయికి టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనేటువంటి విషయం కాసేపు పక్కన పెడితే, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి తనకు సమాచారం కావాల్సిన సందర్భంలో అధికారులకు సమాచారం కావాలని అడుగుతారు. ఆయన పొద్దునే ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి బ్రీఫింగ్ చేస్తారు. తనకు సమాచారం కావాలంటే ఆయన ట్యాపింగ్ చేస్తాడా, మనుషుల్ని ఫాలో అవుతాడా, సీసీ కెమెరాలు పెడతాడా, తన సిబ్బందిని పంపిస్తాడా, సంబంధం లేదు. కానీ సమాచారం తెచ్చేయాల్సినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్ చీఫ్ది. అక్కడ దాంట్లో ఏదో జరిగిందనేటువంటి ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అనేక రకాలుగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డిని కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి మొదటిసారిగా ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి శివధర్ రెడ్డి ఇప్పటి డీజీపీని కానీ, సజ్జనార్ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ, ఎవరైతే ఆ సందర్భంగా ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ రవి గుప్తాని కానీ, జితేందర్ని కానీ ఎవరిని కూడా ప్రశ్నించకుండా కేవలం చట్ట వ్యతిరేకంగా కేవలం పోలీస్ అధికారులను పక్కన పెట్టి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు, ఒరిగిందేమీ లేదు, వచ్చిందేమీ లేదు. దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్నటువంటి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ అయితే, ఇవాళ దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధిని వెనక్కి నెట్టేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పరిపాలన. ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్య గొడవలు, స్కాములు, పర్సంటేజ్ల పరంపర కొనసాగుతూ ఉంటే దీన్ని అడ్డుకుంటున్నటువంటి, దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్ని కావచ్చు, ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుతో కలిపి బీఆర్ఎస్ నాయకత్వాన్ని కావచ్చు అస్థిరపరచాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మనుషుల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మీడియా డైవర్షన్ పాలిటిక్స్ కు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తన గురువు ద్వారా వచ్చినటువంటి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో
ఆ రకమైనటువంటి రాజకీయం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ని ముట్టుకోవడం అంటే, కేసీఆర్ని విచారణకు పిలవడం అంటే అగ్గితో తలగొక్కున్నట్టేనటువంటి చాలా మంది గతంలో చెప్తున్నారు. ఇవాళ నేరుగా కేసీఆర్ గారిని ఫేస్ చేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ఈ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఫ్యూచర్లో ఒక పుస్తకాలు రాసిన వాళ్ళ చరిత్ర చెప్పుకున్న ఏం జరిగిందో చెప్తే వినడానికి కూడా కొంత ఆసక్తిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో అన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తాను సమాచారం కోసం ఎవరిని అడిగారు, ఏం అడిగారు అనేటువంటి అంశాన్ని మాత్రమే తెలుసుకుంటారు. జాయింట్ సిపిగా ఉన్నటువంటి విజయ్ ఐఓ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరి హాజరయ్యారు. మొత్తం 10 మంది పోలీసుల బృందం విచారణకు హాజరైనటువంటి క్రమంలో విచారణ అయితే కొనసాగుతోంది. విచారణకు సంబంధించి మనకు సాయంత్రం 7-7:30 వరకు విచారణ ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి తెలుస్తోంది. ఆ తర్వాత ఎట్లాంటి అంశాలపైన చర్చ జరిగింది, ఏ అంశాలపైన వాళ్ళు అడిగారనేటువంటి కేటీఆర్ గారు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత దీనిపైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి తెలుగు సీరియల్ను తలపించే తెలంగాణ ప్రభుత్వ సిట్ దర్యాప్తు ఇప్పటికీ కొలికి వస్తుందా రాదా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కారీ రేసింగ్ కావచ్చు, ఈ మూడింటి కోసం 2 ఏళ్ల పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసి ఇవాళ విదేశాల పర్యటనలతో, ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదో పట్టించి అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా దీనిపైన ఒక క్లారిటీ వస్తుందా రాదా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ చాలా క్లియర్గా కేసీఆర్ గారు విచారణ హాజరయ్యారు. విచారణ సందర్భంగా అన్ని అంశాలపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అనుమానాలు ఎంత, ఇవన్నీ ఎంత అనేది కూడా చూసి ఫైనల్ గా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సీతారామరాజు.